దేవుని సన్నిధిలో ఉంటే దేవుని మహిమ నీ పైన ఉదయిస్తూ ఉంది, నీ ముఖంలో కనబడుతుంది. నీ ముఖంలో ప్రియమైన దేవుడిగా అది కలుగజేస్తున్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుని మహిమ కలిగినటువంటి మోషే దిగి వచ్చినప్పుడు ఆ ముఖ చర్మము, ఆయన ముఖము వెలుగుతో నింపబడి ఆయనను ఎదుర్కొనలేక, ఆయన ఎదుటికి రాలేక, ఆయన ఎదుట నిలబడలేక వారు దాక్కున్నట్టుగా చూస్తూ ఉన్నారు. కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ముఖం వెలుగు అలాగుంటుంది, వేరేగా ఉంటుంది. ఆ మహిమనే వేరేలాగా ఉంటుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆత్మీయ జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. వాక్య జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. దేవుని సందు సమయాన్ని గడిపేవారు దేవుని మహిమను కలిగి ఉంటారు. దేవునితో ప్రయాణం చేసేవారు దేవునితో